జ్యోతిష్యం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. నా పేరు మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ గురూజీ ధర్మరాజు గారు. వీరు శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయంని నడుపుతున్నారు. వారి జ్యోతిష్యంతో ఎంతో మందికి ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపించారు. సహజంగా మనుషులు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో సుఖదుఖాలు రెండూ ఉండాలని కోరుకుంటారు. అలాగే ఉంటాయి కూడా. దీంట్లో ఎక్కువ సుఖాన్ని కోరుకుంటారు. కానీ మనుషుల్లో చాలా మందికి దుఃఖాలు, వాటి వల్ల వచ్చే బాధలు ఎక్కువగా ఉంటాయి. వీటికి పరిష్కారంగా గుడులకు, గోపురాలకు పూజలు, పునస్కారాలు చేసుకుంటూ ఉంటారు. కానీ తమ జీవితాలలో పేరు పరంగా, వాస్తుపరంగా, జ్యోతిష్యపరంగా ఉండే సమస్యలకు పరిష్కారం కోసం ప్రముఖ గురూజీ వారిని సంప్రదించండి. నమస్కారం గురూజీ. నమస్తే మేడం. గురూజీ, మీ గురించి చాలా తెలుసుకున్నాం. చాలా మంది మీ జ్యోతిష్యాలయం గురించి చెప్తూ ఉన్నారు. గురూజీ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ ప్రాంత వాసులు? మీ పూర్వీకుల నుంచి జ్యోతిష్యం వచ్చిందా, లేకపోతే మీరు స్వయంగా నేర్చుకున్నారా అనే వివరాలు కొద్దిగా చెప్పండి సార్. జ్యోతిష్యం అనేది కొంతమంది మధ్యలో నేర్చుకొని చెప్తుంటారు. మాదంతా పూర్వీకుల నుంచి, తాతలు, మున్తాతలు, వాళ్ళ తాతలు చిన్న వయసు నుంచి మాకు పూర్వీకులు ఇచ్చిన ఒక వరం. పూర్వీకుల ద్వారాగా జ్యోతిష్యం గురువులు పాదాల సేవలు చేసుకుంటూ, గురువుల దగ్గరే ఉంటూ, గురువుల ద్వారాగా జ్యోతిష్యం పరంపర నుంచి నేర్చుకొని ఇప్పుడు మేము జనాలకి చెప్తుంటున్నాము. ముఖం చూసి, చేతి రేఖలు చూసి, ఫోటో చూసి, డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి అన్ని విషయాలు స్వయంగా అంజనంలో వేసి చూసి చెప్తుంటాము మీకున్న సమస్యలని. మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు స్వామి? మా ప్రాంతం వచ్చేసి, మాది సొంత ఊరు వచ్చేసి శ్రీ మేడారం సమ్మక్క సారక్క అమ్మవారి దగ్గరే ఉండేది మేమంతా. కాకపోతే మా ఇల్లు వచ్చేసి భద్రాచలం. మేమంతా అమ్మవారు పూజలు, సమ్మక్క సారక్క తల్లి పూజలు చేస్తుంటాం. మేము ఉండేది వచ్చేసి భద్రాచలంలో ఉంటుంటాము. స్వామి, మీరు చేతి రేఖలు, ముఖం చూసి, జాతక చక్రాలు చూసి జాతకం చెప్తాము అని చెప్తున్నారు కదా. జ్యోతిష్యంలో చాలా రకాలు ఉన్నాయి. జ్యోతిష్యంలో రమణ శాస్త్రం, ఇంకా వేరే శాస్త్రాలు, ఇలా చాలా శాస్త్రాలు, నాడీ జ్యోతిష్యం ఇలా ఉంటున్నాయి కదా. మీరు ఇవి చూసి కాకుండా పేర్లు చూసి ఇంకా ఎలాగైనా చూసి చెప్తున్నారా స్వామి? మాకు ముఖం మనిషి డైరెక్ట్గా వస్తే చాలు. మనిషి అనేది నేరుగా వస్తే వాళ్ళ ముఖంలో గీతలు, రాతలు చూసి, చేతిలో రాతలు చూసి మేమంతా డైరెక్ట్గా మనిషి వస్తే చెప్పేస్తాం. ఒకవేళ మనిషి అనేది రాకోకుండా దూరం ప్రాంతంలో ఉంటే, రాలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళకి ఫోటో ద్వారాగా, డేట్ ఆఫ్ బర్త్ ద్వారాగా జాతక చక్రం వేసి అంజనంలో చూసి చెప్తుంటాం. వాళ్ళకున్న సమస్యల్ని జాతకంలో పరిశీలించి వాళ్ళకున్న ప్రాబ్లాలని చెప్తుంటాము. స్వామి, ఈ మధ్య భార్యాభర్తల మధ్య విభేదాలు ఎక్కువ వచ్చి, విడిపోయే వరకు వచ్చి, తద్వారా పిల్లలు కూడా బాధింపబడుతూ ఉంటారు. అలాంటి వారికి మీరు ఎలాంటి పరిష్కారం చెప్తారు? అలాంటి వాళ్ళకి మేము చేసే పరిష్కారం, ఫస్ట్ భర్త పేరు, భార్య పేరు, వాళ్ళిద్దరు ఫోటోలు తీసుకొని వాళ్ళ ఇద్దరి పేరు బలాలు ఎలాగున్నాయా తెలుసుకొని, వాళ్ళ జాతకం పరిశీలించి, వాళ్ళిద్దరి మధ్యలో ప్రాబ్లం అనేది తెలుసుకొని, దానికంటూ కొన్ని పూజలు ఉంటాయి. భార్య భర్తలు ఇద్దరు కలిసి సంతోషంగా ఉండేట్టుగా, భర్త భార్య మాట వినకపోయినా, భార్య భర్త మాట వినకపోయినా, ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ అనేది ఉండేట్టుగా, వాళ్ళిద్దరి జీవితాలు సంతోషంగా ఉండేట్టుగా, దానికి అమ్మవారు పూజలు, కొండదేవత పూజలు, సమ్మక్క సారక్క తల్లి పూజలు చేసి వాళ్ళిద్దరు దంపతులు సంతోషంగా ఉండేట్టుగా చేసే తాయితులు, అంతరాలు ఇస్తుంటాం. స్వామి, పెళ్ళయి చాలా కాలమైన చాలా మందికి కొంత కారణాల వల్ల వాళ్ళ ఆరోగ్య సమస్యలు కావచ్చు, వేరే ఇతర సమస్యలు కావచ్చు, జీన్స్ లోపం కావచ్చు, ఇలా ఉండి సంతానం లేకుండా చాలామంది ఇప్పుడు ఎక్కువగా బాధపడుతున్న సమస్యగా మనం చెప్పుకోవచ్చు. ఈ సమస్యకి మీరు ఎలాంటి పరిష్కారం చెప్తారు? సంతానం సమస్య అనేది ఎంతోమందికి సంతానం లేకుండా ఎన్నో బాధలు పడుతున్నారు. పెళ్ళి 10 సంవత్సరాలైనా, 15 సంవత్సరాలైనా, 20 సంవత్సరాలైనా కూడా సంతానం లేకుండా ఎన్నెన్నో హాస్పిటల్కి పోయి
ఎన్నెన్నో గుళ్ళకు పోయి గోపురాలకు పోయి పూజలు పునస్కారాలు ఒక్క పొద్దులు ఉపవాసాలు ఎన్నెన్నో చేస్తుంటారు. అయినా వాళ్ళకి సంతానం అనేది రాకోకుండా ఎంతో బాధలు పడుతుంటారు. అది సంతానం అనేది వాళ్ళకి ఆరోగ్యంలో ఉన్న ప్రాబ్లం అయితే దానికి మందులు మాత్రలు తింటే దానిదంతా నయం అయిపోతుంది. అది ఆరోగ్యంలో సమస్య కాకుండా బయట సమస్య, ఇతరులు బయట సమస్య, దోషాలు కానీ గండాలు కానీ బయట సమస్యలు ఏదైనా ఆమె ఆరోగ్యంలో ఉంటే సంతానం కలగదు. అది ఆమె పేరు బలం అనేది తీసుకొని ఆమె చేతి రేఖలు ముఖం చూసి జాతక చక్రం వేసి ఆమె జాతకాన్ని పరిశీలించి ఆమెకు సంతానం ఎంతవరకు ఉందా, ఎప్పుడు కలుగుతుందా, ఆ దోషానికి పరిష్కారం చేసి వాళ్ళకి సంతానం కూడా 3 నెలల్లో గర్భం నిలబడేట్టుగా చేసిస్తుంటాం అంతా అమ్మవారు పూజలు చేసి. స్వామి, ఇప్పుడు పిల్లలు విద్య గురించి చాలా మంది చూస్తున్నారు. ఏ పిల్లల్ని అడిగినా ఇంజనీరో, డాక్టరో, లేకపోతే నాకు నచ్చినట్టు ఇంకేదో చేయాలనో, లేకపోతే యాక్టింగ్ చేయాలనో, ఫ్యాషన్ ఫీల్డ్లోకి వెళ్ళాలనో పిల్లలు వాళ్ళ ఆలోచనలు బట్టి ఏదో ఒక ఉన్నత విద్యని సాధించాలి అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి వాళ్ళ పేరువాసి కానీ, లేకపోతే వాళ్ళకు జరుగుతున్న దోష కార్యక్రమాల వల్ల కానీ, తెలియకుండా జరిగిన నరదిష్టి వల్ల కానీ, లేకపోతే పిల్లలు చదవలేకుండా పోతున్నారు. అలాంటి వారికి మీరు ఏదైనా పరిష్కారం చెప్పగలుగుతారా? చెప్తాం. ఇది చదువు విషయం. సరస్వతి అనేది ఇప్పుడు జరిగేది భూమి మీద నెంబర్ 1గా ఉండాల్సింది సరస్వతి. పిల్లలకి చదువు అనేది ఉంటేనే ఇప్పుడున్న దేశంలో మనం బతకగలగం. ఎక్కడికి పోయినా కూడా ఈ దేశం ఈ రాష్ట్రం కాకపోయినా ఏ రాష్ట్రానికి పోయినా బతకచ్చు చదువు ఉంటే. చదువు లేకపోతే మనం ఏ రాష్ట్రంలో ఉన్నా మనం సంతోషంగా ఉండలేం. ఆ చదువు అనేది కొంతమంది పిల్లలు జనరల్ నాలెడ్జ్, ఐడియా, ఆలోచన, జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉన్నవాళ్ళు మంచిగా చదివి బాగుపడి పైకి వస్తున్నారు. కొంతమంది వాళ్ళ పేరు బలాలు, వాళ్ళు పుట్టిన టయాలు, వాళ్ళకి పుట్టిన టైం అనేది కూడా ఇసుక టైంలో పుడితే తర్వాత చెడు స్నేహాలు చేయటం వల్ల మంచిగా చదివే పిల్లలు కూడా మధ్యలో చెడు స్నేహాలు చేసి పెద్దల మాట వినుకోకుండా చదువు అనేది కూడా చదవుకోకుండా జ్ఞాపక శక్తి అనేది కరెక్ట్గా లేకుండా ఎంతోమంది చదువు మీద ఇబ్బంది పడుతున్నారు. చదవాలన్నా ఇబ్బంది పడుతున్నారు, స్కూలుకు పోవాలన్నా ఇబ్బంది పడుతున్నారు. స్కూలుకు పోయినా కూడా జ్ఞాపక శక్తి కరెక్ట్గా లేకుండా, చదవలేకుండా మార్కులు అనేది కూడా తక్కువగా వచ్చి బాధపడుతున్నారు. చదువు మీద నేను చదవననేసి డైరెక్ట్గా చెప్పేస్తున్నారు ఇంట్లో పిల్లలు కొంతమంది. అటువంటి సమస్యలకు కూడా మా దగ్గర పరిష్కారం ఉంటుంది. పిల్లలు పెద్దవాళ్ళ మాట వినేట్టుగా, వాళ్ళకి జ్ఞాపక శక్తి కరెక్ట్గా ఉండేట్టుగా, చదువు మీద ఆలోచన కలిగేట్టుగా, అమ్మా నాన్న మాట వినుకొని అమ్మా నాన్న దారిలో నడిచి వేరే తప్పుడు దారిలో నడవకోకుండా, తప్పుడు అలవాట్లు నేర్చుకోకుండా వాళ్ళు అనేది చదువు మీద ఆలోచన ఉండేట్టుగా, వాళ్ళు అనేది మంచిగా చదువుకొని బాగుపడేట్టుగా దానికి కొండ దేవత పూజలు, కనకదుర్గమ్మ తల్లి పూజలు చేసి, సరస్వతి పూజలు చేసి దానికంతా అమ్మవారు కట్టుకట్టి వాళ్ళనేదే తాయితులు గట్ట పూజ చేసి ఇస్తుంటాం. వాళ్ళకి మేము చెప్పినట్టుగా తాయితులు గట్ట పెట్టుకుంటే ఖచ్చితంగా వాళ్ళు మంచిగా చదువుతారు, జ్ఞాపక శక్తి కరెక్ట్గా ఉంటుంది, అమ్మా నాన్న మాట వింటారు, వాళ్ళు మంచిగా ఉంటారు. స్వామి, ఇప్పుడు కోర్టు తగాదాలు ఎక్కువగా చూస్తున్నాం స్వామి. ప్రతి ఒక్క ఇంట్లో ఏదో ఒక సమస్యతో, ఆస్తిలోనో, భార్యాభర్తల మధ్య గొడవలోనో, అన్నదమ్ముల మధ్య గొడవలోనో ఏదో ఒకటి సమస్యతో ప్రతి ఒక్కరూ కోర్టు మెట్లు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. ఇలాంటి వాటికి మీరు ఏదైనా పరిష్కారం చెప్పగలుగుతారా? ఖచ్చితమైన పరిష్కారం చెప్తాను. కోర్టు సమస్యలు, ఆస్తి తగాదాలు, భార్యాభర్తల మధ్యలో గొడవల వల్ల కోర్టులు మెట్లు ఎక్కటం, ఆస్తి తగాదాల వల్ల అన్నదమ్ములు కానీ అక్కచెల్లెళ్ళు కానీ ఒక కుటుంబంలో ఆస్తి తగాదాల వల్ల కూడా కోర్టుకు వెళ్ళటం, అది వాయిదాలు పడటం, అది ఎన్నెన్నో సంవత్సరాలు అనేది లేట్ అవ్వటం, ఇలాంటివన్నీ దానివల్ల ఎన్నో గొడవలు చికాకులు జరగటం ఎన్నో జరుగుతుంటాయి. వాటికనైతే చక్కటమైన పరిష్కారం అనేది ఉంది మా దగ్గర. ఆ సమస్య తొందరగా క్లియర్ అయ్యేట్టుగా, ఆ సమస్య అనేది అది ఎవరి వైపు అది వెళ్ళే అవకాశం ఉందో వాళ్ళకనేదే వాళ్ళకు వచ్చేట్టుగా, ఆ విజయం అనేది వాళ్ళకు ఉండేట్టుగా, దానికంతా తొందరగా కోర్టు సమస్యలు క్లియర్ అయ్యేట్టు కూడా వాళ్ళ పేరు బలాలు, వాళ్ళ జాతక చక్రం వేసి వాళ్ళ పేరు మీద
వాళ్ళ టయాలు ఎలాగున్నాయా, దాంట్లో వాళ్ళకి విజయం ఉందా లేదా, ఆ కోర్టు సమస్య క్లియర్ అవుతుందా అవదా అన్నీ పరిశీలించి వాళ్ళకనేది ఆ ప్రాబ్లం తొందరగా క్లియర్ అయ్యేట్టుగా దానికి అమ్మవారు పూజలు చేసి, సమ్మక్క సారక్క పూజలు చేసి వాటికి కూడా పరిష్కారం చేయబడును. వెంటనే పరిష్కారం జరుగుతుంది. సరే స్వామి, ఇప్పుడు ఈ మధ్యకాలంలో వ్యాపారం చేసేవాళ్ళు చాలామంది ఎక్కువయ్యారు. అది చిన్న వ్యాపారం కావచ్చు, పెద్ద వ్యాపారం కావచ్చు, లేదా రోడ్డు మీద బండ్ల వ్యాపారం కావచ్చు, ఏదైనా కావచ్చు. వ్యాపారంలో తమకంటూ వృద్ధి ఉండాలి అని అనుకునే వారికి మీరు ఎలాంటి పరిష్కారం చెప్తారు? వ్యాపారం విషయం, వ్యాపారం అనేది ప్రతి ఒక్క మనిషి వ్యాపారం లేనిది బతకలేరు. ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక పని చేసుకుంటేనే వాళ్ళ కుటుంబం బాగుంటుంది, వ్యాపారం చేసుకుంటేనే వాళ్ళ జీవితాలు బాగుంటాయి. ఎంతోమంది చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారాలు, బిజినెస్లు ఎన్నెన్నో చేస్తుంటారు. కొంతమంది బాగుపడి పైకి వస్తుంటారు. ఇంకా కొంతమంది ఎంత వ్యాపారం చేసినా కూడా, ఎంత డబ్బు సంపాదించినా కూడా ఆ లక్ష్మి అనేది ఇంట్లో నిలవదు, చేతిలో నిలవదు. వ్యాపారం జరగకోకుండా ఎన్నో బాధలు కొంతమంది పడుతుంటారు. కొంతమంది జరిగినా కూడా, లక్ష్మి సంపాదించినా కూడా, అది ఎంత సంపాదించినా కూడా నిలవకోకుండా, అది ఇంట్లో కానీ చేతిలో కానీ నిలవకోకుండా మనం చేసిన సంపాదించిన వ్యాపారం, డబ్బు సంపాదించిన దానికంటే ఖర్చులు ఎక్కువ జరుగుతుంటాయి. అది ఎందువల్ల జరుగుతుందంటే, ఈ మధ్య కాలంలో కొంతమంది జనాలు దృష్టి పెడుతుంటారు. దృష్టి అనేదే కొంతమంది బాగుపడుతుంటే వాళ్ళని చూసి ఏడుస్తుంటారు. వాళ్ళని చూసి వీళ్ళు బాగుపడుతున్నారు, పైకి వస్తున్నారు, సంతోషంగా ఉంటున్నారని చెప్పి కొంతవరకు దృష్టి పెడుతుంటారు. కానీ అందరి కళ్ళు ఒకే రకంగా ఉండవు. కొంతమంది కళ్ళు ఇసుక కళ్ళు ఉంటాయి. ఆ ఇసుక కళ్ళు అనేదే అది ఒక ఇంటి మీద ఒకళ్ళ మీద చేరిందంటే ఆ ఇసుక కన్ను ద్వారాగా వాళ్ళ ఇంట్లో సమస్యలు జరగటం స్టార్ట్ అవుతాయి. ముఖ్యంగా ఆరోగ్యాలు దెబ్బతింటుంటాయి. ఎంత లక్ష్మి డబ్బు పెట్టినా కూడా నయం కావు. తర్వాత లక్ష్మి ఖర్చులు ఎక్కువ జరుగుతుంటాయి. వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి అసలుకి నిలబడదు. మంచిగా పోయినా చెడు రావటం, ఇబ్బందులు జరగటం, భార్యాభర్తల మధ్యలో ప్రశాంతతను కోల్పోవటం, భార్యాభర్తల మధ్యలో గొడవలు కావటం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. నరదృష్టి వల్ల, కన్ను దృష్టి వల్ల అనుకున్న పనులు జరగకోకుండా మనశ్శాంతిని కోల్పోయి, లక్ష్మీ శాంతిని కోల్పోయి, ఎంత వ్యాపారం చేసినా ఎంత సంపాదించినా నిలవకోకుండా ఎంతోమంది బాధలు పడుతుంటారు. వాటికి కూడా ఖచ్చితమైన పరిష్కారం ఉంది. మళ్ళీ ఎప్పటికీ లైఫ్లో మళ్ళీ నరదృష్టి అనేది వాళ్ళ మీదకి చేరకోకుండా, 10 మంది ఏడుపు అనేది వాళ్ళ కుటుంబం మీద కానీ వాళ్ళ వ్యాపారం మీద కానీ చేరకోకుండా దానికి అష్టదిర్బంధన పూజలు చేసి, వాళ్ళకంతా శాంతి పూజలు చేసి, వాళ్ళకంతా లక్ష్మీదేవి నిలబడేట్టుగా, వ్యాపారం మంచిగా జరిగేట్టుగా, వాళ్ళ ఇంట్లో భార్యాభర్తలు సంతోషంగా ఉండేట్టుగా, మనశ్శాంతి అనేది ఉండేట్టుగా పూజలు చేస్తుంటాం. యంత్రాలు తాయితులు ఇస్తుంటాం. స్వామి, ఇప్పుడు చాలామంది పిల్లలు చదువుకున్న వాళ్ళు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి, విదేశాలలో ఉద్యోగాలు వచ్చాయి, వాటి కోసం అప్లై చేసినప్పుడు ఏదో ఒక ఆటంకంతో మళ్ళీ నిలిచిపోవడం, ఆ ఉద్యోగాలలో చేరకపోవడం, దానివల్ల మనస్తాపానికి గురవడం, మనం ఎన్నిసార్లు అప్లై చేసినా ఏదో ఒకటి జరుగుతుంది, మనకు విదేశీయానం లేదేమో అని ఇలా వాళ్ళల్లో వాళ్ళే కుంగిపోవడం, ఇలావి చాలా జరుగుతూ ఉంటాయి స్వామి. వాటికి మీరు ఎలాంటి పరిష్కారం చెప్తారు? విదేశాలు ఎంతోమంది పోవాలనుకుంటారు. అంతెందుకు నేను కూడా పోవాలనుకుంటాను. మా వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు విదేశాలలో కూడా. మా వాళ్ళు ప్రతి ఒక్క కంట్రీలో అందరూ ఉన్నారు. నేను కూడా వెళ్ళాలనుకుంటున్నా. ఇప్పుడు కాదు, దానికి ఒక సమయం ఉంది. అలాగే నాలాగా అందరూ కూడా వెళ్ళాలనుకుంటారు. విదేశాలపై సెటిల్ అవ్వాలి, ఉద్యోగాలు చేయాలి, సంపాదించుకోవాలి, బాగుపడాలి, పైకి రావాలనేసి ఎంతోమంది విదేశాల గురించి వెళ్తుంటారు. కానీ ఎంతోమంది వీసాలు అప్లై చేస్తుంటారు. కొంతమందికి టయాలు బాగున్న వాళ్ళకు వస్తుంటుంది, కొంతమందికి రావు. అది ఎందువల్ల రావు అంటే వాళ్ళకి విదేశీ పోయే అదృష్టం ఉందో లేదో ఫస్ట్ జాతకాన్ని పరిశీలించాలి. విదేశీ ప్రయాణం వెళ్ళే అవకాశం ఉందో లేదో, వాళ్ళలో ఏ ప్రాబ్లం ఉందో, ఏ దోషం ఉందో అది చూసి, అది ఖచ్చితంగా వాడికి వెళ్ళే అవకాశం ఉంటే దానికనేది కూడా వాళ్ళ మీద ఉన్న దోషాలు, ప్రాబ్లాలు తొలగించి అమ్మవారు పూజలు చేస్తే, మళ్ళీ వాళ్ళు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి విదేశీ ప్రయాణం
జరుగుతుంది. సంతోషంగా విదేశాలల్లో సెటిల్ అవుతారు, ఉద్యోగాలు చేసుకుంటూ సంతోషంగా ఉంటారు. స్వామి, ఇప్పుడు రాజకీయాలలో ఒక ఉన్నత స్థానానికి ఎదగాలని, రాజకీయంలో పైకి రావాలని, ఒక ఎమ్మెల్యేగానో మంత్రిగానో ఒక చిన్న కార్యకర్తగా ఉన్న అతను ఒక మంచి స్థానానికి రావాలి అని కోరుకుంటారు. దానికోసం చేయవలసిందంతా చేస్తారు. కానీ వాళ్ళకి ఏదో ఒక సమస్యతో అది నిలిచిపోతూనే ఉంటుంది. అలాంటి వాటికి మీరు ఎలాంటి పరిష్కారం చెప్తారు? రాజకీయం అంటే మా తాతలు ముత్తాతలు, మా నాన్నగారు, ఇప్పుడు నేను వాటి గురించి ఎన్నో చేసుకుంటూ వస్తున్నాం. రాజకీయం గురించి మా దగ్గరికి పెద్ద పెద్ద వాళ్ళందరూ రాజకీయ నాయకులు చాలామంది వస్తుంటారు. వచ్చి స్వామి, మేము ఎంత ప్రయత్నం చేసినా కూడా మనకు రాజకీయంలో ముందుకు పోలేకపోతున్నా, మనకి ఎదురు వచ్చేస్తున్నారు, వాళ్ళ వల్ల మనకు ఇబ్బంది జరుగుతుంది, దానివల్ల మేము అనేది రాజకీయంగా ఎదగలేకపోతున్నాం, దానికంటూ మీరే పరిష్కారం చేసి మమ్మల్ని రాజకీయంలో పైకి వచ్చేట్టుగా చేస్తే మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోము స్వామి అని చెప్పి ఎంతోమంది మా గూడానికే వస్తుంటారు. మా ఊరు వచ్చి అడుగుతుంటారు మమ్మల్ని. వాటికి అనేది కూడా వాళ్ళని పూజలో కూర్చోబెట్టి, లేదు వాళ్ళకి అవకాశం లేదంటే వాళ్ళ ఫోటో తీసుకొని వాళ్ళ పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఇంటి పేరు, గోత్రము అన్నీ తీసుకొని వాటి జాతకాన్ని పరిశీలించి వాళ్ళకి రాజకీయంగా ముందుకు పోయేది ఉందా లేదా అని ఫస్ట్ చూస్తాం. చూసి దానికి అవకాశం ఉంది, ఇతను రాజకీయంలో నిలబడే అవకాశం ఉంది, కొంత శత్రువు ఘోష వల్ల, కొంత శత్రువు ప్రయోగాల వల్ల ఇతను రాజకీయంగా ఎదగలేకపోతున్నాడు, పైకి రాలేకపోతున్నాడు, ఎంత ఖర్చు పెట్టినా కూడా నష్టం అవుతున్నాడు, కానీ ఉపయోగం ఏమి ఫలితం అనేది లేకోకుండా బాధలు పడుతున్నాడు అని చెప్పి దానికి అమ్మవారు పూజలు చేసి వాళ్ళ జాతకంలో ఉన్న సమస్యని తొలగించి రాజకీయంగా పైకి వచ్చేట్టుగా వాళ్ళకి అమ్మవారు పూజలు చేసి యంత్రాలు తాయెత్తులు ఇస్తుంటాము. ఖచ్చితంగా రాజకీయంగా వాళ్ళు ఎదిగి బాగుపడతారు, వాళ్ళకంతా ముందుకు వెళ్తారు. స్వామి, ఈ మధ్యకాలంలో మనం చాలా చూస్తూ ఉంటాం. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు కావడం లేదు, వయసు అయిపోతుంది, పెళ్ళిళ్ళు సరైన సంబంధాలు రావడం లేదు, వచ్చిన సంబంధాలు సరిగ్గా కుదరడం లేదు, అలాగే ప్రేమ పెళ్ళిళ్ళు కావచ్చు, వీరు ఒకరికి ఇష్టం ఉంటే ఇంకొకరికి పొంతన లేకపోవచ్చు, జాతకాలలో ఇదిగా ఉండొచ్చు. ఇలాంటి వాటికి మీరు ఎలా పరిష్కారం చేస్తారు? ఇలాంటి వాటికి ఎలాంటి పరిష్కారం ఉంటుందంటే, ఫస్ట్ ప్రేమ విషయం. ఫస్ట్ పరిచయం అనేది అయిన తర్వాత నుంచి మధ్యలో ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు మంచిగానే ఉంటున్నారు. మధ్యలో చిన్న చిన్న మనస్పర్ధలు అనేది వచ్చి ఇద్దరి మధ్యలో విడిపోతున్నారు. విడిపోయి అమ్మాయి ఇంకొక పెళ్లి చేసుకోవటం, అబ్బాయి ఇంకొక పెళ్లి చేసుకోవటం, కొంతమంది అనేది కూడా వాళ్ళ నిర్ణయాలను బట్టి కొంతవరకు ఎంతో మానసికంగా బాధలు పడుతూ పెళ్ళిళ్ళు కూడా చేసుకోకుండా, ఎన్ని సంబంధాలు పెద్దవాళ్ళు చూసినా కూడా పెళ్ళిళ్ళు కూడా చేసుకోకుండా అతని గురించే, ఆ అమ్మాయి గురించే వెయిట్ చేస్తుంటారు. కొంతమంది ప్రేమికులు వెయిట్ చేసినా కూడా, ఎంత ప్రయత్నం చేసినా కూడా కలవాలని కలవలేరు. ఎందువల్లంటే వాళ్ళ మధ్యలో ఉన్న ప్రాబ్లాలు, వాళ్ళకు అనేది కొన్ని ప్రాబ్లాలు అనేది కొంతమంది 10 మంది కన్ను పడ్డన, కొంతమంది పక్కనే తిరుగుతుంటారు, స్నేహితులు, బంధువులు, బయట వాళ్ళు, ఎంతోమంది కళ్ళు పడుతుంటాయి. ఆ చెడు కళ్ళు పడినప్పుడు కూడా వాళ్ళ జంట మీద వాళ్ళకనేది వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ విఫలం కావటం, ఇద్దరి మధ్యలో గొడవలు రావటం, ఇద్దరు విడిపోవటం జరుగుతుంటాయి. అలాంటి దానికి కూడా మా దగ్గర ఖచ్చితంగా పరిష్కారం ఉంది. ముఖ్యంగా మేము అలాంటి ప్రాబ్లాలు ఎంతో మందికి క్లియర్ చేసాం. ప్రేమికుల మధ్యలో గొడవలు చికాకులు లేకుండా వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండేట్టుగా, వాళ్ళిద్దరు మ్యారేజ్ అయ్యేట్టుగా, వాళ్ళిద్దరి మ్యారేజ్కి పెద్దలు కూడా అంగీకరించేట్టుగా కూడా దానికి అమ్మవారు పూజలు చేసి వాళ్ళ కుటుంబంలో మంచిగా ఉండేట్టుగా చేసిస్తుంటాం. ఇప్పుడు చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు, నడి వయసు వారి వరకు, ఎవరైనా వృద్ధులైనా సరే, ఎవరైనా సరే ఏదో ఒక అనారోగ్యంతో హాస్పిటల్ పాలవుతున్నారు. ఏ చిన్న విషయం తీసుకున్నా కూడా హాస్పిటల్కి. ఇలా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడానికి, ఆరోగ్యం పూర్తిగా పాడైపోవడానికి గల కారణాలు ఏమంటారు? వాటికి మీరు ఎలాంటి పరిష్కారాలు చెప్తారు? ఆరోగ్య సమస్యలు అంటే
ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇంట్లో ప్రతి ఒక్క కుటుంబంలో ఒకరికో ఇద్దరికో ఆరోగ్యం బాగోలేకుండా ప్రతి ఒక్క ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు హాస్పిటల్కి వెళ్తూనే ఉన్నారు, మందులు మెడిసిన్స్ వాడుతూనే ఉన్నారు. ప్రస్తుతానికి ఖచ్చితంగా చెప్పాలంటే ప్రతి ఒక్క ఇంట్లో రోగులు ఉన్నారు. కొంతమంది ఆరోగ్యాలు ఎందువల్ల ఇబ్బందులు జరుగుతాయి అంటే, ఆరోగ్యాలు ప్రాబ్లాలు ఆరోగ్య సమస్యలు ఎందువల్ల వస్తాయి అంటే కొన్ని చెడు ప్రయోగాలు వాళ్ళలో చేరటం వల్ల, కొంతమంది జనాలు కొన్ని చెడు ప్రయోగాలు చేయటం వల్ల, కొన్ని బయట సమస్యలు, ఆరోగ్యాలు బాగలేని వాళ్ళు, ఇంట్లో మనశ్శాంతి లేని వాళ్ళు, అనుకున్న పనులు జరగని వాళ్ళు, వాళ్ళ మీద ఉన్న కర్మని పోగొట్టుకొని వాళ్ళు 3 దారుల మధ్యలో వేసేసి వెళ్తుంటారు. కొంతమంది ఆరోగ్య సమస్యలను పోగొట్టుకొని అది దాటినా కూడా ఆరోగ్య సమస్య వస్తుంటుంది. అది కాకుండా కొంత శత్రువులు అనేది కూడా కొంతమంది వీళ్ళు బాగుపడుతున్నారు, పైకి వస్తున్నారు, రూపాయి సంపాదించుకొని సంతోషంగా ఉంటున్నారు అని చెప్పి వాళ్ళంటే పడని వాళ్ళు వాళ్ళ మీద, వాళ్ళ కుటుంబం మీద కొన్ని చెడు ప్రయోగాలు చేయటం వల్ల వాళ్ళకు ఆరోగ్య నష్టాలు జరగటాలు, డబ్బు నష్టం జరగటాలు, నలుగురిలో అవమానాలు జరగటాలు, ఎన్నో ఇబ్బందులు జరుగుతుంటాయి. ఆ ఆరోగ్య సమస్యకు కూడా మా దగ్గర చక్కటిమైన పరిష్కారం ఉంది. ఆరోగ్యం తొందరగా కోలుకునేట్టుగా దానికి అమ్మవారు పూజలు చేసి, ఓం శక్తి పూజలు చేసి, దానికి కనకదుర్గమ్మ తల్లి పూజలు చేసి, వాళ్ళ ఒంట్లో ఉన్న ప్రాబ్లాలు, వాళ్ళ కుటుంబంలో ఉన్న ప్రాబ్లాలు వాటిని తీసేసి దానికంతా అమ్మవారు వస్తువులు పూజ చేసి ఇచ్చి అష్టదిర్బంధన చేసి ఇస్తుంటాం. మళ్ళీ ఏ ప్రాబ్లం మీ కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి చేరకోకుండా, జనాల మీదకి చేరకోకుండా అష్టదిర్బంధన చేసి వాళ్ళకి అమ్మవారు పూజ వస్తువులు ఇస్తాం. మేము ఇచ్చిన వస్తువులు పెట్టుకుంటే వాళ్ళ ఆరోగ్య సమస్యలో నుంచి బయటపడతారు. వాళ్ళకి లక్ష్మీ నష్టం అనేది జరగదు, వాళ్ళకి మనశ్శాంతి అనేది ఉంటుంది. చూశారు కదండి, మనకు కానీ మన కుటుంబంలో కానీ మనతో ఉన్నవారికి కానీ ఏదైనా సమస్య ఉన్నట్లయితే ప్రముఖ గురూజీ ధర్మరాజు గారు వారి జ్యోతిష్యం చూసి, ముఖం చూసి, చేతి రేఖలు చూసి, ముఖంలోని రేఖలు చూసి వారికి జ్యోతిష్యం చెప్పబడును. వారి సమస్యలకు ఒక చక్కటి పరిష్కారం చూపబడుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు గురూజీ ధర్మరాజు. ఎలాంటి దోషాలున్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా మీ సమస్యకి చక్కటి పరిష్కారం చేసి, అమ్మవారు పూజలు చేసి మీ సమస్యని పోగొట్టి మీకు తొందరగా మీకు మంచి జరిగేట్టుగా మీకు అమ్మవారు పూజలు చేసి యంత్రాలు తాయెత్తులు ఇస్తుంటాం. ఖచ్చితంగా రండి, 100% గ్యారంటీ.